ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో. ఇంత తేలిగ్గా ఉంటే తొందరగా అరిగిపోతాయేమో. మీరు వేసుకోకుండా ఉంటే 5 years గ్యారంటీ. దీని రేటు 199 రూపీస్ 99 పైసే మాత్రమే. ఇవి చాలా ఇప్పటికి ఇవి చాలు ఉమితే పార్సల్ చేయ వెళ్ళు. అయ్యో ఇదేనా పద్ధతిగా ఉందా? పిడకల పేర్చినట్టు పేర్చుకుని తింటున్నాం. ఇది తీసుకెళ్లి బయట ఇస్తే 100 మంది పేదలు పండుగ చేసుకుంటారు. ఏయ్, ఊరికే దిష్టి పెట్టకురా. చీనోర్మై దిష్టిగా దిష్టి వెళ్తుంది. మ్మ్. అలా డైరెక్ట్ గా టీవీలో దూరేస్తున్నామంటారా? ఇక్కడి నుంచి కూడా కనపడుతుంది. ఎల్బీ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ ఉందా? ఓహో ఈ మధ్య స్టేడియం లో క్రికెట్ కూడా ఆడుతున్నారా? రేయ్, ఆ అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా అరు స్టేడియం కి వస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే టీవీలో అయితే అన్ని రీప్లేలు వేస్తారా, స్టేడియంలో అయితే కుదరవు. అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. రేయ్, నా లవ్ కి హెల్ప్ చేస్తానని చెప్పి మీరు అందరూ జోక్లు వేస్తున్నారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫార్మ్ చేస్తే చాలు. అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు. ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు. రే కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా. అజ్జి బాబోయ్, నువ్వు పాటలు కూడా పాడతావా? ఆ. ఏదో ఒకసారి అందుకో. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే. నిన్ను చూస్తే పడతాలు ఉండవు, పోతాలే. ఈ సీ మాత్రం అచ్చం సకీలలో ఉందిరా. ఛీ, తీ. కంపు కొడుతుంది, సెంటు కొట్టుకో. ట్రై డౌన్ లేదేం లేదు. Try చేయి, jump చేయి. వాడిని ఊరికి ఏడిపించకరా. అమ్మా ఇప్పుడే లాయర్ గారిని కలిసి వచ్చానమ్మా. కేసును హైకోర్టు కి ఫార్వర్డ్ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అందుకే రేపు సబ్మిట్ చేయబోతున్నాను. ఆ పని ఏందో నాకు చెప్తే నేను చేస్తుండేవాడిని కదా. రేయ్, నువ్వు శుభ్రంగా చదువుకోరా, అది చాలు. ఒరే చిట్టి, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటావురా? నాకు 2 దోశలు చాలమ్మా. నాకు నెయ్యేసి 3 దోశలు కావాలి. నాకు కారం చట్నీతో కావాలి. నాకు కొబ్బరి చట్నీ కావాలి. మీరిద్దరు ఇలా గొడవ పడ్డారంటే మీ కొట్టి గజ్జినేడు పోస్తాను. అసలు నాకు కావాల్సినవన్నీ నువ్వు ఎప్పుడు వండి పెడతావు? మనం ఆ కేసు గెలిచి మీ నాన్నగారు వచ్చారంటే మీరేం అడిగితే అది వండి పెడతాను. అప్పుడు అందరం కలిసి సంతోషంగా తినొచ్చు. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? ఎందుకురా? కావాల్సిన అన్ని వండించుకుని తినొచ్చు. రేయ్, మన కింద కలిసి క్రికెట్ ఆడుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. రోజు ఇలాగే ఉంటే హ్యాపీ ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడాలా ఉన్నావు. రేష్మ ఎక్కడ? రేష్మ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. అవునా? సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ త్వరగా చేసుకోవాలి. గమ్మున రా. రేయ్, పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా. నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్, ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా, మొత్తం కంపైపోతురా. ఏం కాదురా, ప్లీజ్ రా, నేను రే, చెప్పేది ప్లీజ్ రా. రా, రే, ప్లీజ్ రా. లోపల ఏమీ ఏడుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. Hey, he looks like Amir Khan. No, he's looking like Salman Khan. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంటరా. ఆ వచ్చే అమ్మాయిలు నా కంటలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ప్రియా. ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళని జీప్ లెక్కించండి. అయ్యి బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కు మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఏలే, ఇది ప్రారంభం. అబ్బో. ఏయ్, ప్రీతి ఎక్కడ కనిపించట్లేదు? వాణ్ణి వెతుక్కుంటూ ఏ కుర్రాళ్ళు అనుకో తిరుగుతూ ఉంటుంది. ఏ లూస్, కుర్రాళ్ళంతా లోనే ఉన్నారే. రండి, డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఏ, మన అనుకున్నట్టు లైట్స్ ఆఫ్ చేయబోతున్నారే. వెళ్ళండి, ఏ, మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. ఈ పేరు హలో. డాన్స్ బాగా చేశారు. అందుకేగా ప్రైజ్ ఇస్తున్నారు. ఏంటో అలా చూస్తున్నావు? శేఖర్ నువ్వురా? థ్యాంక్ యూ సార్. ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నేనేం కప్పు కోసం రాలేదు. ఆ బాంబే ట్రైన్ లో మిస్ అయిన అమ్మాయి ఇక్కడికి వస్తుందేమో అని వచ్చాను. హలో బాంబే పార్టీ, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అవును, మన గ్యాంగ్ అయితే మఫ్టీలో వచ్చిన లేడీ పోలీసుల్ని స్టూడెంట్స్ అనుకుని ర్యాగింగ్ చేశారు. బాగా ఎరుక్కున్నాను అనమాట. ఏంటి పోలీస్ అంటున్నారు? nothing, sir. పద, వాళ్ళ జాయిన్ చూడకముందే బెయిల్ ఇచ్చి తీసుకుందాం. హలో సార్. అబ్బా, ఎంతమంది కుర్రాళ్ళు నలిపేశారు. నాకు ఆ ఛాన్సే దొరకలేదే. మంచి ప్రోగ్రామ్. ప్రీతి మిస్ అయిందే. వాడి కోసం ఎక్కడ వెతుకుతుందో ఏంటో. డియర్ ఫ్రెండ్స్, ప్రీతి ప్లీజ్ వెయిట్. ప్రీతి, నా పేరు ప్రీతి. హోలీఫైడ్ కాలేజ్ లో చదువుతున్నాను. నేను ముంబై టు హైదరాబాద్ ట్రైన్ లో వచ్చేటప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ని కలిశాను. ఆ రోజు నుంచి అతను మర్చిపోలేక వెతుకుతున్నాను. ఆ ట్రైన్ లో కలిసిన అబ్బాయి ఇక్కడే మీలో ఉన్నాడు అనుకుంటున్నాను. అలా ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రావాలి. ప్రీతి, నువ్వు వెతికే అబ్బాయి నీకోసం గేట్ దగ్గర వెతుకుతున్నాడు. రారా. సార్, రికార్డింగ్ టైం అయింది.
నేను ఇప్పుడు దాకా గేట్ దగ్గర ఉన్నానే, ఎలా మిస్ అయ్యాను? నేనే ఆ అబ్బాయిని. వస్తావా ట్రైన్ ఎక్కుదాం? నీదే కాలేజ్? వాడు దొరకపోతే నేను రెడీ. ఎక్కడే అతను? ఇంత ధైర్యం నీకు అంత పబ్లిక్ అనౌన్స్ చేసా? చూడు కుర్రాళ్ళంతా ఎలా ఎగతాళి చేస్తున్నారు. నువ్వు ఇలాంటి ప్రాబ్లం లో ఇరుక్కోకూడదనే నీకు అబద్ధం చెప్పి బయటికి తీసుకొచ్చావు. ఎందుకే దానికి అంత కోపం? తప్పు మందేనే, మనమే దానికి హెల్ప్ చేయాలి. 7, 10. అమ్మా చిల్లరమ్మా. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వెళ్ళొస్తాను మూర్తి. మంచిదమ్మా. ఏమండి, కాయగూరలు ఫ్రెష్ ఏనా? బాలేవారమ్మా, ఇప్పుడే గాయత్రమ్మ గారు 100 రూపాయలు కూరగాయలు పట్టుకెళ్తున్నారు. ఒరేయ్, గాయత్రమ్మ గారు పడిపోయారు. పదండి, 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 పదండి. ఈ కుక్క చాలా ముద్దుగా ఉంది. వదిలేయటానికి మనసు రావట్లేదు. టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ప్రీతి, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పటికే చాలా లేట్ అయింది. మా ఇంట్లో కంగారు పడుతుంటారు. ఇంకొకసారి వస్తానండి. మీరేం దిగులు పడకండి, సాయంకాలానికి అంతా సర్దుకుంటుంది. థ్యాంక్స్. అక్క, అమ్మకేమైంది? పర్వాలేదురా, నిద్రపోతుంది. అవును, అమ్మకి సీరియస్ అని ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. మన వెనకింటి అమ్మాయి. ఓ, నాకు కూడా ఆ పిల్ల ఫోన్ చేసింది. ఆ అమ్మాయి లేకపోతే ఈ రోజు మన అమ్ముండేది కాదురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు అక్క? అమ్మకి హార్ట్ అటాక్ రావడం ఇది రెండోసారి. అమ్మ ఇప్పుడు మనకు అమ్మలా ఉండలేదు, ఓ మంచి ఫ్రెండ్ లాగే ఉండేది. మరి ఈ విషయం మాత్రం ఎందుకు దాచిందక్క? మనం బాధపడకూడదని. ఊరుకోరా, ఇంత మంచి ఫ్రెండ్స్ వదిలి అమ్మ ఎక్కడికి వెళ్ళదు. బాబు గారు, అమ్మగారు బాగున్నారా? బాగున్నారు మూర్తి. ఏంటి, పిక్ పాకెట్ కేసా? లేదు, ఈ ఏరియాలో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. బస్ లో వచ్చే పోయే అమ్మాయిల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటారు. వాళ్ళకి ఇదే పని అయిపోయింది. ఈ రోజు ఆ గ్యాంగ్ లో ఒకడు సరిగ్గా దొరికిపోయాడు. వాడిని కొట్టిన దెబ్బలకి నా చెప్పు కూడా తెగిపోయింది. అవునవును, ఇలాంటి వాళ్ళని కొట్టడానికి ఒక చెప్పు చాలదు. వాళ్ళంతా బేవర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినోళ్ళు. వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి. అందుకే తలా ఒకటి తగిలించారు. నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా బస్ స్టాప్ లో వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. అయితే నిన్నెందుకు కొట్టారా? అక్క అది వాళ్ళేదో పొరపాటుగా. రేయ్, నాకంతా తెలుసురా. నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి. బస్సులంటే పడి నువ్వు చేసే పోకిరి పనేంటో అక్కడ తెలుసుండేది. ఎరా, నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే, పొజిషన్ అర్థం ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల వచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా? రేయ్, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గాని నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు?
ఎరా వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్ అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాకి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను, ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు వాళ్ళు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట, ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో, తమరు బెదర్ కదా, యాస్టీస్ గా వచ్చేసినట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికే తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడున్నా సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరి చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? రైట్ లో వాసిపోయింది. సిస్టర్, అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే, నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం బెచ్చగాళ్ళు వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు, అమ్మ బొంబాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా?